రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సురేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. 42% రిజర్వేషన్కి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, కేసీఆర్ 23% ఇచ్చిండు, బీసీలను మోసం చేసిండు, మేము 42% చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలందరికీ ఒక హామీ ఇచ్చిండు. ఈరోజు గట్టిగా ఒక 17% కూడా అమలయ్యే పరిస్థితి లేదు నిన్న ఇచ్చినటువంటి 46 జీవో నుంచి. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక విషయం చెప్తున్నాను. ఏప్రిల్ నెల కాగానే విద్యార్థులకి ఒక రిజల్ట్ గురించి నేడు ప్రకటించిన ఫలితాల్లో 1 1 2 2 3 3 మొత్తం నారాయణ శ్రీచైతన్య ప్రపంచం అని చెప్తారు. అన్నట్టే వీళ్ళు 2 నెలల పొద్దు 42%, ఇందిరా పార్క్ కాడ ఢిల్లీలో 42%, రాహుల్ గాంధీ ఆ బీఆర్ ఎలక్షన్ పోతే 42% ఇచ్చాను. సిగ్గు లేకుండా చెప్పుకుని వీళ్ళు దద్దమ్మలు ఏం చేయదలుచుకున్నారు? బీసీలని కటికోడు లెక్క, కటికోడుకు గొర్రెపోతు కోసేటప్పుడు నీళ్లు పోస్తే ఆ గొర్రెపోతను కూడా నాకు దానికి నీళ్లు పోతుంది అనుకుంటారు. కానీ ఏం జరిగిందంటే కటికోడు నీళ్లు పోసి జలత అయినా గొంతు కోసినట్టు ఇవాళ బీసీలకి 42% నీళ్లు పోసి ఇవాళ ఎలక్షన్ రాగానే సర్పంచ్ ఎలక్షన్ల కోసం శాత కానీ ఈ ముఖ్యమంత్రి గొంతు కోయడానికి బీసీలని నట్టేయటం ఉంచిండు. 17% వస్తుంది. సిగ్గనిపేట రాష్ట్ర ముఖ్యమంత్రికి బీసీల ఓట్లతో కదా నువ్వు అధికారంకి వచ్చి బీసీల పెద్ద. అవును, ఎవడో సిగ్గులేనోడు చెప్తుండు. మా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడు, మా రేవంత్ అన్న యాదవ్, మా రేవంత్ అన్న మాదిగా, మా రేవంత్ అన్న మాల. అరే సిగ్గనిపించదా మీ సంఘాలు చెప్పుకునేదానికి? గల్లా పట్టుకొని 42% ఇస్తాను, శాతగానోడు అయితే శాత అయ్యేటట్టు ఇవ్వాలని చెప్పాలా. 27% కేసీఆర్ ఇస్తే కేసీఆర్ చేయలేదు, కేసీఆర్ మోసం చేసి పట్టపగలు ఊకే దుమ్మెత్తి పోసిన మీరే కదా. ఇవాళ 17% చేసిన 12,700 గ్రామ పంచాయతీలో 2,000 పైగా గ్రామ పంచాయతీలు బీసీలకి దక్కినాయి. అంటే మోసం చేసిరా? మోసం చేయలేదా? సిగ్గనిపించట్లేదా? ఓ నా యాదవ్ నా గౌడ్ సాప్ అని చెప్పుకున్న వాళ్ళు ఇలా యాదవ్కి మంత్రులలో ప్లేసే లేదు. ఒకటి ఆలోచించాలి, రాష్ట్రంలో బీసీలది పండబెట్టి నిలబెట్టి కత్తిపెట్టి కోసింది అలమల రేవంత్ రెడ్డి. ఆయనకి నచ్చదు, అసలైన దురహంకారి. దొర అంటే ఎట్లుండాలంటే కేసీఆర్ దొర అని చెప్పి ఆ దొరాయంలోనే 27% వచ్చింది. ఈ దొంగాయంలో ఇలా 17% పోయింది. ఎడిపోయినాయి కుల సంఘాలు? మాట్లాడితే దుమ్మెత్తిపోసిన కుల సంఘాలు ఎడిపోయినాయి. మీకు ఈ రాజకీయాల కోసం, రబ్ది కోసం, వాళ్ళు ఇచ్చే పైసల కోసం పాకులాడే మీరు సంఘాలు చేయబాకరు. ఇంకోసారి బీసీని మోసం చేయబాకరని సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయం చేసింది కేసీఆర్ గారు. బీసీలకి మేము చెప్తున్నాం, గతంలో జనరల్ స్థానంలో సూర్యాపేటలో ఒక ఎస్సీ మహిళని తీసుకుపోయి మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత మాది, మా పార్టీది. ఇవాళ ఏంది పరిస్థితి? మీరు ఇస్తారు, లోకల్ వాళ్ళు మీరు ఇస్తారు, ఒక్కొక్కటి మీరే తనుకొని వస్తారు. ఒకటి, ఈ రాష్ట్రంలో మోసం చేయడం ఎట్టది ఆయన తెలుసు కాబట్టి మోసం చేసిండు. పుట్టిన పిల్లలకి కేసీఆర్ కిట్ కూడా మోసం చేసిండు. స్కూల్ పోయి విద్యార్థిని గురుకుల పాఠశాల అన్నం పెట్టుకోకుండా వాళ్ళ భూమి కూడా పెట్టుకొని చంపి వాళ్ళని మోసం చేసిండు. ఆ పిల్లగాళ్ళకి ఖాళీ అయిపోతే స్కూటీలు ఇస్తాను మోసం చేసిండు. ఆడవాళ్ళు ఇంటికాడ కూర్చుంటే 25,000 ఇస్తాను ఆడ మోసం చేసిండు. దాని తర్వాత ఆడపిల్ల కళ్యాణ కేసీఆర్ తులం బంగారం ఇచ్చి పెద్దమైన అయితే కేసీఆర్ ₹1,00,000 ఇచ్చి పెళ్లి చేసి పెద్దమైన మావ అయితే ఈయన తులం బంగారం ఇస్తారని మోసం చేసిండు. ఈ రాష్ట్రంలో ఎవరిని బాగు చేసిండు యనమల రేవంత్ రెడ్డి? ఎవరిని బాగు చేయలే. లాస్ట్కి ఫ్రీ బస్ అని చెప్పి ఈ రాష్ట్రంలో మహిళలందరూ సాగు కారణం ఆయన అయిండు. ఎందుకంటే ఫ్రీ ఉన్న బస్సులు తగ్గించి ఆటో కార్మికుల 170 మంది సాగు కారణం అయిండు. అన్నం పెట్టి రైతులను అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిండు. యూరియా కోసం అడుక్కోవడమే, రైతు భరోసా కోసం అడుక్కోవడే, కాలం నీళ్ళ కోసం అడుక్కో, సచ్చినాక మా రైతు బీమా కోసం కూడా అడుక్కునే తీసుకొచ్చిండు. అన్ని వర్గాల్ని మోసం చేసిండు. లాస్ట్కి ముసలిళ్ళ కాడ దొంగోళ్ళ లెక్క 2 నెలల పింఛన్ తెంకపోయిండు. అన్ని వర్గాల్ని ఆగం చేసిన గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పార్టీ పరంగా ఇస్తారు 42% అని అంటే బీసీ సంఘాలు ఎందుకు మరి మౌనంగా ఉన్నాయి? ఎందుకు కొట్లాడలేకపోయినాయి? అంటే పార్టీలకు అతీతంగా జరుగుతాయి కదా ఎలక్షన్ సంఘాలని. ఇంకోసారి కేసీఆర్ని దుమ్మెత్తి పోసి కేసీఆర్ దొర అన్నప్పుడు, కేసీఆర్ అదే దొర ఉన్నప్పుడు 5 ఎమ్మెల్యేలు చేసిండు యాదవుల్ని, ఒక మంత్రిని చేసిండు, ఒక రాజ్యసభ సభ్యుని చేసిండు, ఒక బడుగు బలిగిన బిడ్డను తీసుకుపోయి రాజ్యసభ ₹100 కూడా లేకుండా ఖర్చు లేకుండా బడుగులు తీసుకుపోయి రాజ్యసభ సభ్యులు కూర్చోబెట్టిండు. ఎమ్మెల్యేని చేసిండు 10 కోట్లతో ఆత్మగౌరవం. ఆయన ఏమో దొర, ఈయన ఏమీ ఇవ్వలేదు కానీ ఈయన మంచోడు. ఈయన బీసీల పుట్టి బిడ్డ. ఈయన ఈ రేవంత్ యాదవ్, రేవంత్ గౌడు, రేవంత్ మాదిగ, రేవంత్ మాల, రేవంత్ ఓటరే. ఏంది ఇదంతా? ఆయన మోసం చేయాలో చేయడం. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టకుంటే స్థానిక సంస్థలకు ఇప్పుడు పోకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఒక 3,000 కోట్ల వరకు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉన్నది బడ్జెట్ అంటే సిగ్గనిపిస్తుందా? 2 ఏళ్ల పాటు మున్సిపాలిటీ చెత్తకుండిలాగా చేసిరు గ్రామ పంచాయతీని. అసలు నేను ఏమంటున్నా అంటే, స్వతంత్ర భారతదేశంలో కనీసం శ్మశాన వాటం కట్టని ఈ దద్దమ్మలే కదా ఇన్నేళ్ళు పరిపాలించింది. గ్రామ పంచాయతీలు ఏమైనాయి? గ్రామ పంచాయతీలో కనీసం శ్మశాన వాటికలు లేవు, కేసీఆర్ కట్టించిండు. గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు చెత్తడానికి కేసీఆర్ ఇచ్చిండు. దోమల మందుకి మిషన్ కొనిచ్చిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించిండు. 12,700 గ్రామ పంచాయతీలో బిల్డింగ్లు కట్టించిండు.
లంబాడి గిరిజన బిడ్డను తీసుకొచ్చి రాజ్యాధికారం అయిపోయి తండాలి గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. అన్ని వర్గాలని పల్లె ప్రకృతనాలు చేసిండు, చెర్ల పుడిక తీసిండు, ఇంటింటికి గల్లి నల్లబెట్టి మిషన్ భగీరథ పెట్టి నీళ్ళు ఇచ్చిండు, మిషన్ కాకతీయ పెట్టి చెరువులు ఇచ్చిండు, ఆ చెర్ల చేప పిల్లలు పోసిండు, గొర్రెలకు గొర్రెలు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, అన్ని వర్గాలను ఆదుకున్న ఆయన అయితేనేమో ఆయన దొర ఏమి ఎగ్గొట్టినాడైనా ఇది మంచి మునగాడు. ఎందుకంటే మోసం చేయడం ఆయనకు వచ్చని ఫస్ట్ చెప్తుండు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నా, కేసీఆర్ ఉన్నప్పుడే పల్లెలు పచ్చగా ఉన్నాయి, ఊరి ముందర గోరీలు ఉండేవి, కానీ ఊరి ముందర గోదావరి జలాలు వచ్చినాయి, మన ఇండ్ల ముందర గోదావరి జలాలు వచ్చినాయి. కానీ మనం నోటికాడ ఉన్న భూమిని కాలుతో దన్నుకున్నాం కాబట్టి ఇంత వ్యవస్థ వచ్చింది. 3,000 కోట్ల కోసం పంచాయతీ ఎలక్షన్ పెడతాడు, రేపు డబ్బుల కోసమేమో హైదరాబాద్లో భూములు అమ్ముతాడు. సిగ్గనిపించట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. కొంతమంది బీసీ నేతలు బీఆర్ఎస్ కూడా బీసీల పట్ల వాళ్ళ స్టాండ్ ఏందో ఇప్పటి వరకు కూడా స్పష్టం చేస్తలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంది అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటిది? బీఆర్ఎస్ స్టాండ్ ఏంటిది? 42% రిజర్వేషన్. అసలు 42% ఇచ్చేది కూడా మీ మద్దతు ఇవ్వలేదా? మేము సపోర్ట్ చేయలేదా? అసెంబ్లీలో మేము మాట్లాడలేదా? ఇది అంతా దోబుచ్చిరాట. ఓట్ల రాజకీయం కోసం ఓటు వేయించుకొని ఈ సముద్రం దాటినాక తెప్ప తగలబెట్టిన వ్యవహారం అయిపోయింది. ఈయన ఒడ్డు చేయడానికి బీసీలో అని తెప్పెక్కిండు, వాళ్ళని తొక్కుకుండా వచ్చిండు. ఆయన తొక్కుడు అలవాటు కాబట్టి తొక్కి దాన్ని తగలబెట్టిండు. ఇవాళ ఒడ్డు చేసే పరిస్థితి లేరు. ఈయన ఏమైంది? ఈయన అవసరం కోసం, ఈయన రాజ్యం కోసం, ఈ రాజ్యాధికారం కోసం ఇవన్నీ చేసిండు. నిన్న దాకానే ప్రగతి భవన్, ప్రజాభవన్ కూలగొడతా, బాంబులు పెడతా, నక్సలైట్తో లేపేయాల, బాత్రూమ్ బంగారం, 150 గదులు రూము, కేసీఆర్ ముడి గడిగింది బంగారమే, మూతి గడిగింది బంగారమే అని చెప్పిన ఈ సన్నాసులు నిన్న సంబరాలు, దావతులు అంటే నేను దాన్ని తప్పుపడట్లేదు. కొడుకు పెళ్లి చేసుకోవచ్చు, కూతురు పెళ్లి అయ్యాలి అక్కర రాంది, ఇవాళ ఎట్లా అక్కడికి వస్తుంది? అయ్యాల అక్కర కాలే, ప్రజాభవన్ని కూలగొడతాం, ప్రగతి భవన్ కూలగొడతాం, అయ్యాల ఏ కమాండ్ కంట్రోల్ నాకు అవసరం లేదు, ఇలా కమాండ్ కంట్రోల్లో పోంది సెక్రటరీ పోలేకపోతుండు. ఎవడు? కేసీఆర్ ఉంటేనే. కేసీఆర్ ఏమో మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే పూజలు చేస్తాడు, ఆయనకి అది ఉంది ఇది ఉంది అని బట్టకాల్చి మీద వేసారు. ఏదో శుద్ర పూజలు చేస్తారు అది అని చెప్పారు. కానీ ఇవాళ ఆయన కోసమే ఆయన దర్వాజా తీసేసిండు సెక్రటరీది. ఇవాళ పొద్దున్న లేస్తే ఈడికొచ్చి కమాండ్ కంట్రోల్లో కూర్చుంటుడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చప్రాసి పని చేస్తుండా, లీడర్షిప్ చేస్తుండా, జనానికి సేవ చేస్తుండా కూర్చుంటే నిన్న మనం చూస్తే సోషల్ మీడియాలో ఒకటే చీర ఫోటోలు. చీరలు ఇవ్వలేదా? కేసీఆర్ ఇవ్వలేదా? చీరలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి గారు. అంటే కేసీఆర్ ఇచ్చిన ఒక యూనిఫామ్, ఒక బట్టన్ తీసుకొని అదే బట్టని మొత్తం కట్ చేసి ముక్కలు కట్ చేసి చీర సైజు ముక్క కట్ చేసి పంచి పెట్టిండు. వాళ్ళే అంటూ ఆశా వర్కర్లకు ఇచ్చే చీరలు మాకిచ్చి మమ్మల్ని మోసం చేసిండు దుర్మార్గుడు. మేము ఎడిపోయినా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళే చెప్తుర్రు ఇలా షీరో నా షీరో అని చెప్తున్నారు. షీర చూసి నాకు ఓటే షిల్లా అని మాట్లాడుతున్నాను. మరి ఏ పండగకి ఇచ్చినావు? బతుకమ్మకి ఇచ్చినావా షీర? దసరాకి ఇచ్చినావా? దీపాలకి ఇచ్చినావా? ఓట్ల పండగ వచ్చిన షీర పంచిన సన్నాసి నువ్వు. ఓట్ల కోసమే రాజకీయం చేసే సన్నాసి, ఓట్ల కోసమే మైనార్టీ ఓట్ల కోసమే అజరుద్దీన్ తీసుకుపోయి మంత్రివర్గం చేస్తావు. మరి మా ఓట్లు కావా? మా బీసీలు కావా? మేము లెక్కలేమా? ఇలా మేము కూడా ఏం మీకు అవును బరాబరు. మా స్టాండ్ ఒకటే స్టాండు. కేసీఆర్ బీసీలని రాజ్యాధికారం వైపు నడిపించిండు. పేద బిడ్డల్ని ఎప్పుడు రాయసాబు పప్పుని బిడ్డల్ని ఉద్దిరాజు రవిచంద్ర లాంటి మా మునురుకా బిడ్డని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టిండు. ఒక యాదవ్ బిడ్డని బడుగులింగేదాన్ని తీసుకుపోయిండు. ఓ మత్స్యకార బిడ్డని తీసుకుపోయి వీళ్ళేం చేశారు? వాడు శాఖలోని తీసుకొచ్చినా, బట్టలు ఉతుకొని తీసుకొచ్చినా. ఇదా మాట్లాడే సంస్కృతి? ఇదే మాట్లాడేది? ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఒకటి చెప్తున్నా, 2 చెరువులు తవ్విండు ఆయన. నా బతుకమ్మకుంటా సున్నా చెరువు, ఒకటే ఫోటోలు, ఒకటే వీడియో. కేసీఆర్ కాకతీయుల కాలం 40,000 చెరువులు పుడిక తీపిచ్చిండు. అవి ఏ వరకు అక్కడికి వస్తాయి? మా రైతులకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు అందుకే నడవలేక చచ్చిపోతున్నా. ఎక్కడ బావి ఉందో, ఎక్కడ పడుతుందో, నాకు పిల్లలు ఏం కావాలని ఆ బావిలు అడుగులేసి నడుచుకుంటూ పోతున్నా. కింద టన్నెళ్ళు నిర్మించిండంట. నాకు తెలియదు, కారు పోవాలన్న భయం అవుతుంది, ఎట్లా పోవాలని భయం అవుతుంది. నా భార్య ఫోన్ చేసి జాగ్రత్త రా, ఏడబడితే అలా బాయిలు దించినంటే నా భయం నాకుంది. చచ్చిపోతావా ఏమట్లయితే? నాకు ఒక పిల్లం 2 పిల్లలు. రేవంత్ రెడ్డికి ఎంతమంది నాకు తెలియదు, కానీ నాకు ఒక పిల్లం 2 పిల్లలు. చాలా నేను కాపాడుకోవాలి నా కుటుంబాన్ని. మరి ఆయన టన్నెళ్ళు సొరంగాలు తీసిన ఆయన, మరి ఆ సొరంగాల్లో 8 మంది చచ్చిపోయారు. మరి ఆ పినిగలు ఎందుకు తీయలేకపోయాడు? తీయాలి కదా. ఇప్పుడు ఏం మాట్లాడినా రాజకీయం ఊకుంటే రాజకీయం, ఉచ్చపోతే రాజకీయం అన్నీ మాట్లాడింది వీళ్ళే. ఈ రాష్ట్రంలో మేము ఏం మాట్లాడుతున్నాం అంటే, మీరే చెప్పిర్రు గౌడ్ అన్నారు, రెడ్డి అని కాదు గొల్లాయన అన్నారు. మరి గొల్లాయన మంత్రి పదవి లేదెందుకు? మేము గొల్లలు ఎందుకు సిగ్గు శరం లేకుండా ఉన్నావా? మాకు సిగ్గు శరం ఉంది కాబట్టి మేము ఓటేయమంటున్నాం. మా ఒకటే బాధ, నువ్వు అన్నీ నీకే చెప్తున్నావు, నువ్వు అన్ని తిట్టిన అన్నీ మీకే చెప్తున్నావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరికైనా సంతోషంగా ఉందా? నేను ఒకటి చెప్తున్నా, సున్నా చెరువు
బతుకమ్మకుంట హైడ్రా బతుకమ్మకుంట సున్న చెరువు ఒకటే వీడియోలు పెడుతున్నారు. 40,000 చెరువులు తవ్వించిన కేసీఆర్. ఆ చెరువుల నుంచి పుడిక తీసి ఆ పుడిక మట్టేమో మా పొలాల్లో పోసుకొని ఆ పుడిక తీసిన చెరువులలో నీళ్లు నింపి కాళేశ్వరం జలాలతో నీళ్లు నింపి ఆ చెరువులలో చేపలు వదిలేసి నీటి సంపద తీసుకొచ్చి ఆ గట్ల మీద ఆ కాలం మీద మా గొర్రెలు మేపుకొని మీరు సంపద సృష్టించిండు కేసీఆర్ మమ్మల్ని. అది కాదా రాజ్యాధికారం? ఎప్పుడు గొర్రె గొతికేంత సాయం చేయలేదు ఏ ప్రభుత్వం గొర్రెలోనికి. అలాంటిది మాకు గొర్రెలు ఇచ్చిండు కేసీఆర్. ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎవడు లేడు మా యాదవులు. ఒక కుటుంబ సామర్థ్యంగా బీర్లైలో విప్పించి పడేసిండు. ఇంతకుముందు 5 ఎమ్మెల్యేలు ఉండే కేసీఆర్ హయాంలో. ఒక మంత్రి ఉండే, ఒక రాజ్యసభ సభ్యుడు ఉండే, ఒక ఎమ్మెల్సీ ఉండే, వివిధ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, డీసీఎంఎస్ చైర్మన్ ఉండే, 10 కోట్లతో ఆత్మగౌరవ బిల్డింగ్ కట్టినోడేమో దొర. ఏమి కట్టినోడు మంత్రికి నిండోడు మంచోడు బీసీల ముద్దు బిడ్డ. ఇంకా రేవంత్ యాదవ్ అంటారు. మరి మా పిల్లలు ఏమైనా చేసుకుంటే బాగుండు కానీ లేరా మాకు పిల్లలు లేరు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు బీసీ సమాజానికి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులకు కావచ్చు? మేము ఇచ్చినాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇన్ని రోజులు రేవంత్కు పాలాభిషేకాలు చేసినటువంటి బీసీ సంఘాలకు ఒక బీసీ బిడ్డగా ఏం చెప్పాలనుకుంటున్నావు? రేవంత్ రెడ్డికి సిగ్గు శరం మానం మర్యాద అని ఉంటే మాట మీద నిలబడే మొగోడివి అయితే అని చెప్పుకుంటున్నావు కదా. ఊకే మాట్లాడితే నేను అనుకుంటే తల దిగి దాకా నిలబడను, రాజకీయం చేస్తా, నేను అనుకున్న సాధించాను, నీ ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చిన మునగాడని మాట్లాడుతున్నా. మునగాడ నువ్వు మొగోడివి కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు ఇచ్చిన 12,700 గ్రామ పంచాయతీలు 2,000 పై గ్రామ పంచాయతీలే బీసీలకు ఇచ్చినావు. 10,000 గ్రామ పంచాయతీలు 8,000 గ్రామ పంచాయతీలు బరాబరు నీ ప్రభుత్వం అయింది కదా బీసీలకి. ఓ 4,000 మంది పైన తీసేసి 12,000లో 8,000 బీసీలకి ఉందా దమ్ము? చెప్తావా? భద్రాచలం కాన్స్టిట్యున్సీలో 0 వస్తుంది. ఈ రాష్ట్రంలో ఈయనకి పట్టు లేదు, జిల్లాలు తెలియదు, సరిహద్దులు తెలియదు. నిజంగా చెప్తే కాలవల కూడా సీతక్క ఏమో చెప్తుంది కదా, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా వస్తుంది రాజ్యాంగం చట్టం అని చెప్తా అన్నది కదా. మాకు తెలియని రాజ్యాంగం ఎక్కడ తయారు చేసింది తెలియదు. సీతక్క రాజ్యాంగం తెలుసు, ఆ వీడియో షూటింగ్ ఫోటో షూటింగ్ ఆ రాజ్యాంగం మాకు తెలియదు. మాకు ఓట్ల కోసం వీడియోలు తీసే రాజ్యాంగం తెలియదు, ఓట్ల కోసం చీరలు పంచే రాజ్యాంగం మాకు తెలియదు. మాకు తెలిసిన రాజ్యాంగం అంటే తెలంగాణ 4 కోట్ల మంది నా బిడ్డలు అనుకునే రాజ్యాంగం ఒకటే తెలుసు, అది కేసీఆర్ రాజ్యాంగం తెలుసు. కేసీఆర్ కాలువలు తెలుసు, చెరువులు తెలుసు, ఊరు పేరు తెలుసు, గల్లీ పేరు తెలుసు, నీళ్ళ కోసం కొట్టాడని తెలుసు, తెలంగాణ రాకపోతే ప్రాణాలు వేయడం తెలుసు, వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేయడం బాటలు వేయడం తెలుసు. అన్ని తెలిసిన మొగోడు ఆయన. నేను మొగోడిని 2 చెరువులు తెగిన మొగోడిని అని చెప్పుకున్నా. 40,000 చెరువులు తెచ్చినాడు. మొగోడా అసలైన మొగోడా కేసీఆర్ ఈయన ఇతరు చెప్పి పేదోడు ఇల్లు కూడుకొట్టినాడు మొగోడా. రైతు బంధు ఇవ్వకుండా 800 మంది రాష్ట్రంలో చనిపోయారు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకురు. 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారు, 20,000 కోట్ల పందికొక్కలకి తిను. ఈయన మొనగాడా ఎవడు? మోసం చేస్తూనే ఉండు, మోసపోతూనే ఉండ్రు. మా సిగ్గనిపించట్లేదా బీసీలకి నాయకులకి? అర్థం కావట్లే. ఎన్ని రోజులు ఆయన మోచేది నీళ్ళు తాగుతారు. సిగ్గు శరం మానం మరి అన్నీ ఉంటే వదిలేసి బయటికి రారు. ఎన్ని రోజులు ఇక ఆయన జబ్బలు, ఆయన రేవంత్ యాదవ్, రేవంత్ గొల్ల, రేవంత్ బీసీ మాదిగా ఇది కాదు రాజు. ఏనాడు కులం పెట్టి మాట్లాడదాం? కులం దేనికి? చేరి రాజ్యాధికారం వైపు నడిపి కులాన్ని. ఎటుపోయింది మీ రాజ్యాధికారం? అస్తం పాలనలో అందరి జీవితాలు అస్తవ్యస్తం అయిపోయినాయి, అందరి బతుకులు ఆగమైపోయినాయి. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోయారు, రైతులు చచ్చిపోయారు. రైతు బీమా కోసం అడుక్కోవాలా, యూరియా కోసం అడుక్కోవాలా? మీ అన్నదాతలమా అడుక్క తినేటోళ్ళమా? దయచేసి ఓటేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. చీరిచ్చిండు అని ఓటేస్తే మీ జీవితాలు అదే చీరకి ఉరిపెట్టుకొని చచ్చిపోవాలా? బంగారు తెలంగాణ ఫ్యూచరే లేదు ఈ రాష్ట్రానికి. కదా ఒక ఫ్యూచర్ సిటీ కడుతున్నా, బందరపోటు రోడ్డు ఎత్తున్నా, మా బతికే బాగాలేదురా. నుంచి సూర్యాపేట పోవడం రోడ్డు బాగాలేదురా అంటే బందరపోటు రోడ్డు ఎత్తా అంటే మునగాడు. రెసిడెన్షియల్ స్కూల్ అంటివి, ఇంకేదో అంటివి. ఇవన్నీ ఏంది నాకు అర్థం కావట్లే. తులం బంగారం అంటివి, ఏదమ్మా బంగారం అడగాలి కదా మీరు. స్కూటీలు అంటివి. సిగ్గనిపించట్లేదా రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్? ఒకటి, రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న మోనగాడు 3 ఫీట్ల మగోడు అనుమల రేవంత్ రెడ్డి. కాబట్టి అర్థం చేసుకుని మీ ఊర్లో ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాంచి పేదోళ్ళు బలిగిన వర్గాలకి సచ్చినాక కాలేసుకోవడానికి కట్టెలకు తెచ్చుకోవడానికి జాగలేదు. చెర్రల్లో అలుగుల్లో పెట్టుకునే చెర్రనే ముంచుకునేది శవాల్ని. అలాంటి శ్మశాన వాటికలు కట్టినాం, గ్రామ పంచాయతీ బిల్లులు కట్టినాం, ఇంటి ముందర ఇంటికి నీళ్ళు ఇచ్చినాం, చెరువులు తోడినాం, పల్లె ప్రకృతులను కట్టినాం, రోడ్లు వేసినాం, గిరిజన బిడ్డలకి లంబాడి బిడ్డలకి గ్రామ పంచాయతీలు చేసినాం. అన్నీ చేసింది మేము.
మేము ఆగం చేయలే, నిలబెట్టినాం, కలబడ్డాం, కష్టపడ్డాం, కాపాడుకున్నాం. మీరు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, పల్లెల నుంచే మీ ప్రపంచాన్ని సృష్టించాలి. ఓట్ల కోసం పైసల కోసం అమ్ముడు పోకండి, ఆగమైపోతారు. వచ్చే 3 ఏళ్ళలో వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం, కడుపులు పెట్టి కాపాడుకుంటాం. డబ్బులు లేవు మా కాడ, దండమే ఉంటుంది, మేము చేసిన పనే చెప్తాం, మేము దండం పెట్టి చెప్తున్నాం, మీ కాలు మొక్కైనా కాంగ్రెస్ కోటేద్దని చెప్తాం ఇల్లు తిరిగి.